ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. కర్ణాటకతో పాటు మరికొన్ని రాష్ట్రాలలో జర్నలిస్టులకు పెన్షన్ విధానం కొనసాగుతుందని, తెలంగాణ రాష్ట్రంలో కూడా అర్హులైన జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, జర్నలిస్ట్ అక్రిడేషన్ సభ్యులు డాక్టర్ బండి విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. శనివారం మిత్ర న్యూస్ ఛానల్ ప్రతినిధితో ఆయన మాట్లాడుతూ, ప్రమాదవశాత్తు మరణించిన జర్నలిస్టులకు 5 లక్షల రూపాయలు ప్రభుత్వం నుండి ఎక్స్గ్రేషియా అందించాలని, అదేవిధంగా ప్రతి జర్నలిస్టుకు నెలకు 10,000 రూపాయల పెన్షన్ సౌకర్యం కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు సౌకర్యం కల్పించాలని ఆయన కోరారు. అదేవిధంగా జర్నలిస్టులకు ఇచ్చిన హెల్త్ కార్డులు పనిచేయడం లేదని, వాటిపైన ప్రత్యేక దృష్టి సారించాలని, జర్నలిస్టులకు ఆరోగ్య భద్రత కల్పించాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ అసోసియేషన్ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి రఫీ, జర్నలిస్టులు రవికాంత్, మోహేజ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలో జర్నలిస్టులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, సమస్యలు పరిష్కరించడానికి తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ప్రతి క్షణం ముందుంటుందని తెలియజేస్తున్నారు. ప్రస్తుతం మనము మహబూబ్నగర్ పట్టణంలోని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ బండి విజయ్ కుమార్ వద్ద ఉన్నాము. జర్నలిస్టు సంక్షేమం కోసం వారు ఎటువంటి కార్యక్రమాలు, ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నమస్తే. ప్రస్తుతం మీరు మహబూబ్నగర్లో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ యూనియన్కు ఫౌండర్గా ఉన్నారు. గతం నుంచి కూడా ఎంతోమంది సీనియర్లు కూడా ఈరోజు యూనియన్లో పనిచేస్తున్నారు. కానీ కరోనా టైం నుంచి కూడా ఎంతోమంది జర్నలిస్టులు ఉపాధి కోల్పోయి కుటుంబాలు గడవక ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం నుండి జర్నలిస్టుల కోసం ఎటువంటి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు కావాలని మీరు కోరుతున్నారు? నా పేరు బండి విజయ్ కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షులు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం జర్నలిస్టుల సంక్షేమం కోసం మరణించిన జర్నలిస్టులకు కేవలం 1,00,000 రూపాయలు మాత్రమే ఇస్తుంది. వారి పిల్లలకు ఫీజులతో పాటు 5 సంవత్సరాలు పెన్షన్ ఇస్తున్నారు. అట్లాగే పాక్షికంగా యాక్సిడెంట్ గురైన జర్నలిస్టులకు 50,000 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. గత 5 ఏళ్ళుగా దానిని పెంచాలని మనం 5 లక్షలు మరణించిన జర్నలిస్టులకు 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేయడం జరుగుతుంది. అట్లాగే పాక్షికంగా యాక్సిడెంట్ గురైన జర్నలిస్టులకు కూడా కనీసం 2.5 లక్షల రూపాయలు ఇచ్చి ఆర్థిక సాయం అందించాలని గత 5 ఏళ్ళుగా డిమాండ్ చేయడం జరుగుతుంది. అయితే ఎన్నికల దృష్ట్యా దాదాపు సంవత్సరం అవుతుంది. ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నుండి మరణించిన జర్నలిస్టులకు రావాల్సిన బకాయిలు పెండింగ్లోనే ఉన్నాయి. అవి సత్వరమే విడుదల చేయాలని కూడా కోరడం జరుగుతుంది. ఇప్పుడు యాక్చువల్గా జర్నలిస్టులకు గతంలో కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి అక్రిడేషన్లు మంజూరు కావాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో కాదు, తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ కూడా చేయని నిరాహార దీక్షలు కూడా మీరు చేసినారు. కానీ భవిష్యత్తులో మీరు ఏ విధంగా అక్రిడేషన్ సంబంధించి మీరు డిమాండ్ చేయబోతున్నారు? గతంలో రాష్ట్ర ప్రభుత్వం నవీన్ మిట్టల్ నేతృత్వంలో జీవో 239ను తీసుకురావడం జరిగింది. అది సరిగా లేదు. అందులో అనేక లోపాలు కూడా ఉన్నాయి. చిన్న పత్రికలకు సంబంధించి చిన్న మధ్య తరహా పత్రికలు, కేబుల్ ఛానళ్ళు, వాటికి ఇబ్బందికరమైన జీవోగా అది ఉన్నది. అది రద్దు చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. రద్దు చేయకపోతే పటిష్టంగా అమలు చేయాలని కూడా మేము 39 రోజులు నిరాహార దీక్ష చేయడం జరిగింది. అమలు చేయలేని జీవోను రద్దు చేయాలని కూడా మనము చాలాసార్లు కోరడం జరిగింది. దాన్ని కూడా ప్రభుత్వం మారింది. ఆ జీవోను కూడా సవరించాలి. చిన్న మధ్య తరహా సిటీ కేబుళ్ళు, ఛానళ్ళు, వాటన్నిటి కూడా న్యాయం చేసే విధంగా అక్రిడేషన్ కమిటీ సమావేశాల్లో అందరికీ అక్రిడేషన్లు వచ్చే విధంగా జీవో ఉండాలి తప్ప కొందరికీ అక్రిడేషన్ రావడం వచ్చే విధంగా జీవో ఉంది. దాన్ని మార్చాల్సిన అవసరం కూడా ప్రస్తుత మీడియా అకాడమీ చైర్మన్కు, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఉంది. ప్రస్తుతము సామాజిక దృక్పథమే ధ్యేయంగా జిల్లాలో ఎంతోమంది జర్నలిస్టులు జీతాలు లేకుండా పనిచేస్తున్నారు. వారి పిల్లలకు స్కూళ్ళల్లో కానీ కాలేజీల్లో కానీ ఉచితంగా విద్యను కావాలని డిమాండ్ చేస్తున్నారు. దాని మీద మీరు ఏ విధంగా స్పందిస్తారు? రాష్ట్ర ప్రభుత్వం గత కొన్నేళ్ల నుండి సగం రాయితీ, అంటే 50% రాయితీ అనేది ఆనవాయితీగా డిఈఓలు ఇస్తున్నారు. అయితే పూర్తి స్థాయి ఉచితంగానే ఇవ్వాలనేది ఫెడరేషన్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఒకవైపు జీతాలు లేవు జర్నలిస్టులకు, తెలిసిందే. అనుకోకుండా అనుకొని
ఒక 3-4 దశాబ్దాల నుండి పనిచేసిన వాళ్ళ కుటుంబాలు అనేక మంది జర్నలిస్టులు పేదలుగానే మిగిలిపోయిన పరిస్థితి ఉంది. ఎవరో కొద్దిమంది ఒకరిద్దరు అక్కడొకరిద్దరు ఇక్కడొకరిద్దరు బాగుపడ్డది తప్ప మెజార్టీ జర్నలిస్టులు వృత్తిలోకి వచ్చిన వాళ్ళంతా సొంత ఇల్లు లేక సొంత అంటే కుటుంబం గడిచే పరిస్థితి కూడా లేకుండా ఉండే పరిస్థితి ఉంది. అనేక రాష్ట్రాల్లో జర్నలిస్టులకు పెన్షన్ ఉంది, కానీ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కానీ కనీసం పెన్షన్ కూడా లేదు. పెన్షన్ అన్న ఉంటే ఒక జీవన భద్రత ఉంటుంది. కేవలం అక్రిడేషను, హెల్త్ కార్డు, బస్ పాస్ సౌకర్యం మాత్రమే ఉంది. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కరోనా సమయంలో రైల్వే పాస్ కూడా రద్దు చేయడం జరిగింది. దాన్ని ఇప్పటివరకు తిరిగి ప్రారంభించలేదు. బీజేపీ ప్రభుత్వం, బీజేపీ నాయకులు కూడా తక్షణమే రైల్వే సదుపాయాన్ని కూడా ఓపెన్ చేయాలి. 9 రాష్ట్రాల్లో దాదాపు కేరళ, తమిళనాడు, కర్ణాటకలో పెన్షన్ సౌకర్యం ఇస్తున్నారు. ఆ పెన్షన్ సౌకర్యాన్ని కూడా తెలంగాణలో ఖచ్చితంగా అమలు చేయాలి. కర్ణాటకలో ఇటీవల నేను బెంగళూరులో ఒక మీటింగ్ పోయిన సందర్భంగా చిన్న కేబుళ్ళు, చిన్న స్థానిక కేబుల్ పెట్టుకునే వారికి ₹1,00,000 ఉచితంగా ప్రభుత్వమే సబ్సిడీ రూపంలో ఇస్తుంది. అట్లాంటి చట్టాన్ని ఇక్కడ కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది. గతంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నో రకాల ఉద్యమాలు చేశారు. ముఖ్యంగా జర్నలిస్టులకు సొంత ఇల్లు కళ నెరవేర్చాలని చెప్పేసి డబుల్ బెడ్రూమ్లు కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం మహబూబ్నగర్లో ఇంకా ఎంతమందికి వచ్చినాయి, ఎంతమంది ఉన్నారు, వాటి ద్వారా మీరు ఏ విధంగా అధికారులను కోరుతున్నారు? గత ప్రభుత్వంలో జర్నలిస్టులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని స్వయంగా అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిండు. ఎమ్మెల్యేలకు ఆ మేరకు మీరు ఇండ్లు కేటాయించాలి జర్నలిస్టులకు అని చెప్పడం జరిగింది, కానీ ఆచరణలో పూర్తిగా విఫలమైంది. మహబూబ్నగర్ విషయానికి వస్తే మహబూబ్నగర్ చుట్టూ దాదాపు 5,000 ఇండ్లు నిర్మాణం జరిగింది. కానీ 180 మంది ఉన్న దాదాపు 180 మంది జర్నలిస్టులకు ఇండ్లు ఇవ్వడానికి 10 ఏళ్ల సమయం పట్టింది. అది కూడా చివరి దశలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పేరు మీద పట్టాలు ఇచ్చారు, కానీ అక్కడ డబుల్ బెడ్రూమ్లు లేవు. 3 ప్రాంతాల్లో జర్నలిస్టులకు ఇవ్వడం జరిగింది. ఎస్విఎస్ గుట్ట, సర్వే నెంబర్ 25, మౌలాలి గుట్ట, తర్వాత కొద్దిమందికి వీరన్నపేట, మరికొద్ది మందికి దివిటిపల్లిలో ఇవ్వడం జరిగింది. ఎస్విఎస్ గుట్ట పైన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అని పట్టాలు ఇచ్చినప్పటికీ అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు లేవు, కనీస నిర్మాణం కూడా జరగట్లేదు. తర్వాత అనేక సమస్యలతో కూడిన పట్టాలు అవి. పాత పట్టాలను రద్దు చేస్తూ కొత్త పట్టాలు ఇచ్చిండ్రు. పాత పట్టాలు ఉన్న వాళ్ళు ఏమో కోట్ల చుట్టూ తిరుగుతున్నారు. కొత్త పట్టాలు తీసుకున్న వాళ్ళు కూడా బాధితులుగా మిగిలిపోయిన పరిస్థితి ఉంది. ఒక 50 మంది దాకా ఇంకా ఇండ్లు రాని, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రాకుండా ఉన్నారు. వాళ్ళంతా సీనియర్లు. అంటే గతంలో ఇక్కడ ఇచ్చినవి ఏవి పారదర్శకంగా ఇవ్వలేదు, ఇష్టారాజ్యంగా ఇచ్చిండ్రు. గత పాలకులు కానీ అధికారులు కానీ నచ్చిన వాళ్ళకి నచ్చినట్లు పంపిణీ చేసిండ్రు. అందులో ఒక క్రైటీరియా, క్రమ పద్ధతి లేదు, సీనియారిటీ లేదు. వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇచ్చుకున్నారు. అది కూడా నిష్ప్రయోజనం. కాంట్రాక్టర్ చేతులు ఎత్తేసి విలేకరులే ఇండ్లు కట్టుకునే పరిస్థితికి దాపురించింది. పాలకులు కానీ అంటే అధికారం మారింది. ప్రస్తుతం ఉన్న అధికారంలో ఉన్న ఎమ్మెల్యే కానీ ప్రస్తుతం ఉన్న అధికారులు కూడా మారడం జరిగింది. ఇప్పుడే మన దృష్టికి తీసుకుపోవడం జరిగింది. కాంట్రాక్టర్ ఇండ్లు కట్టిస్తాడా లేదా, ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది, తర్వాత ప్రభుత్వ అధికారులపైన అట్లాగే డబుల్ బెడ్రూమ్ ఇండ్లపైన అధికారుల తోటి విచారణ కూడా చేసిండ్రు. ఆ విచారణ నివేదిక కూడా బయట పెట్టాల్సిన అవసరం కూడా ఉంది. అది బయటకు వస్తే అవినీతి అధికారులపైన కూడా చర్యలు ఉండొచ్చు బహుశా. అవి జరగాలి. ఇక్కడ పనిచేస్తున్న ప్రతి జర్నలిస్టుకు న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు జర్నలిస్టుకు అంతో ఇంతో ఆరోగ్య విషయంలో అక్రిడేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి హెల్త్ కార్డులు ఇచ్చినారు, కానీ ఎక్కువ హాస్పిటల్లో దాదాపుగా ఏ హాస్పిటల్లో కార్డు పనిచేయడం లేదనేది కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఖచ్చితంగా మన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, మన జిల్లా మహబూబ్నగర్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి కూడా ఉన్నారు. ఈసారి మన జిల్లాకు వచ్చే సందర్భంగా మనం అదే ఒక వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్రంలో ఉన్న ఆరోగ్యశ్రీతో పాటు ఎంప్లాయీస్ కార్డుతో పాటు జర్నలిస్ట్ హెల్త్ కార్డు కూడా అన్ని హాస్పిటల్లో పనిచేసేటట్లుగా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని మనం ఖచ్చితంగా కోరుతాం. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో జర్నలిస్టుల పైన అక్రమంగా దాడి చేయడం, గాయపరచడం లాంటి ఎన్నో సంఘటనలు మనం చూస్తున్నాం. వీటిపైన ప్రభుత్వాన్ని జర్నలిస్ట్ సంక్షేమం కోసం ఏమేమి చేయాలని మీరు డిమాండ్ చేస్తారు?
దాడుల కమిటీ కూడా ఉంటుంది ప్రభుత్వ ఆధ్వర్యంలో. గతంలో ఉంది, జీవోలో కూడా జర్నలిస్టుల పైన దాడులు చేస్తే శిక్షతో పాటు ఆర్థిక జరిమానా కూడా కోర్టుల్లో చట్టం ఉంది. దాన్ని పటిష్టంగా అమలు చేయాలి. దాడుల వ్యతిరేక కమిటీని కూడా మనకు అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఇది మన జర్నలిస్టుల సంక్షేమం కోసం TUWJF తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఎప్పుడు ముందుండి పోరాటం చేస్తుందని తెలియజేస్తున్నారు. ఎంవి రమణ, మిత్ర న్యూస్ ఛానల్ నుండి మహబూబ్ నగర్.